12కి బ్రేక్ తీసుకున్నాము. అక్కడి నుంచి 2 వరకు లంచ్ చేసేసి అక్కడే కాసేపు కూర్చొని మళ్ళీ ఎగ్జాక్ట్ 2 o'clock బయలుదేరాము. 2:30కి మళ్ళీ ఆగిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మేము ఇక్కడ ఈ హోటల్ పేరు ఏంటి, ఎప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ పేరు తెలుసుకోకుండా ఈ హోటల్ పేరు ఏంది లేకపోతే ఎక్కడ ఉన్నామో అని అడుగుతాను. హోట్ రాజ్ ప్యాలెస్. యా, హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఏదమ్మా. హాయ్ ఫ్రెండ్స్. సో మేము ఇక్కడ హోటల్ రాజ్ ప్యాలెస్లో ఉన్నాము. నైట్ వచ్చేసరికి మనకి కొంచెం లేట్ అయిపోయింది, అరౌండ్ 11 o'clock అవుతుండే. మేము కూడా కొంచెం టైర్డ్ ఉండే, ఎందుకంటే ఆల్మోస్ట్ 48 hours మేము పడుకోలేదు. ఓన్లీ 1 hour మాత్రమే పడుకున్నాం. అండ్ నిన్న కూడా ఒక చిన్న 30 minutes పవర్ నాప్ తీసుకున్నాం. సో గ్యాప్ లేదని చెప్పేసి ఇంకా రైడ్ అనేది అక్కడితో స్టాప్ చేసాం. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు అయోధ్య అనేది వెళ్ళట్లేదు. ఎందుకంటే అన్న మీరు చెప్తారా? నేను చెప్తాను. పెద్ద సెట్ బ్యాక్ యాక్చువల్గా వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ ఒక 4 hours దాకా టైం మాకు ఎండలో పోయింది. టూ మచ్ ఆఫ్ హెవీ ఉందన్నమాట. 46 degrees చూపించింది ఇక్కడ మాకు ఆన్ ద వేలో, లైక్ నాగ్పూర్ దాటిన తర్వాత. సో వీ కుడెంట్ మేనేజ్ అనమాట. బాగా అలసిపోయాము. అండ్ ఓవర్ డిహైడ్రేషన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 15 liters ఆఫ్ వాటర్ తాగాం. 15 liters ఆఫ్ వాటర్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 hours తాగాం అన్నమాట. మొత్తం డిహైడ్రేషన్ అంటే కంప్లీట్ లెవెల్లో జరిగింది. అంటే ఇంకా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బ్రేక్ కంపల్సరీ తీసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ దో మేము పుష్ చేస్తున్నా కానీ బాడీ అనేది గివ్ అప్ అయిపోయింది. సో ఇంకా ఎందుకు రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి మేమే పక్కన ఆగి కొంచెం రెస్ట్ తీసుకున్నాము, ఒక స్మాల్ పవర్ నాప్ తీసుకున్నాము. దాని తర్వాత డిసైడ్ అయ్యాము ఇంకా ఈ హీట్లో ఎలాగో మనం వెళ్తే కూడా అయోధ్య వెళ్ళలేము. సో బెటర్ మనము అయోధ్య యాక్చువల్గా వచ్చేసరికి మేము అనుకున్న దాన్ని బట్టి చూసుకుంటే రాత్రి 10 o'clock కల్లా వెళ్ళిపోవాలి మా ప్లాన్ అయితే. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యాము. అండ్ మేము వచ్చిన పేస్ ఫాస్ట్కి కానీ అదంతా చూసుకున్నా కూడా 300 kilometers వితిన్ 4 hours లోపే మేము కవర్ చేసాము. అప్పుడు మార్నింగ్ 7 హైదరాబాద్ 7-8 వరకు మంచిగా కవర్ చేసాము. 8 నుంచి స్టార్ట్ అయినా అనమాట మా కష్టాలు. ఎండ అప్పటికే స్టార్ట్ అయిపోయింది. 7-8 o'clock ఫుల్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అప్పుడే ఆల్మోస్ట్ 39 degrees దాకా. ఆదిలాబాద్ దాటిన దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది ఫుల్ బాగా. ఆ తర్వాత మేము నాగ్పూర్ వచ్చేసరికి 12 అయింది. 200 kilometers 4 hours పైన తీసుకున్నాం అనమాట. అవ్వాల అసలు చాలా చాలా కష్టం అయిపోయింది. నాగ్పూర్ వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరము అవుట్ అయిపోయాం అనమాట. ఇంకా అందుకని ఒక హోటల్ దగ్గర ఆగిపోయి లంచ్ చేసుకున్నాం, తాగాము. అక్కడ 6 liters తాగాం అనమాట ఇద్దరు. 5 అనుకుంటా, 5 liters వాటర్ తాగాం అనమాట అక్కడ. అండ్ చపాతీలు తినేసి అక్కడే కాసేపు స్టే చేసాం. బాడీ హీట్ టెంపరేచర్ తగ్గు, మా బాడీ హీట్ ఎక్కువైంది టోటల్గా. మొబైల్స్ కూడా లోపల బ్యాగ్ లో టెంపరేచర్ వార్నింగ్స్ చూపిస్తుండే, పాకెట్ లో పెట్టినా కానీ టెంపరేచర్ వార్నింగ్స్ ఉండే ఫోన్ లో. దట్ మచ్ ఆఫ్ హ్యూజ్ ఉందన్నమాట. అండ్ లోపల కెమెరాస్ అన్ని హీట్ అయిపోయాయి, మొత్తం ఫుల్ హీట్. సో బెటర్ ఒకవేళ మీరు కానీ రైడింగ్ చేస్తుంటే మాత్రం సమ్మర్ మాత్రం అవాయిడ్ చేసేయండి కంప్లీట్గా. లేకపోతే అట్లీస్ట్ ఒక ఏదైతే సమ్మర్ ఆఫ్టర్నూన్ ప్యాచ్ ఉంటుందో ప్రాపర్ బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే ఈ హీట్లో అసలుకి పాసిబులే కాదు. డిసైడ్ అయిపోయా ఇదే లాస్ట్ ట్రిప్ నాది సమ్మర్లో పీక్ సమ్మర్లో లాంగ్ కానీ, లేదంటే ఒక 500 ఎబో అయినా సరే కొట్టచ్చేమో తప్ప 1000 kilometers అనేది వద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ 12 to 15 hours 1000 kilometers అంటే ఈజీగా 18 hours పడుతుంది మనకి. ఎంత లేదన్నా సరే 15 పైనే పడుతుంది అవర్స్. సో బెటర్ అవాయిడ్ అనమాట. మేము మాత్రం ఫిక్స్ అయిపోయాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ అనేది లాంగ్ ట్రిప్ జూన్ జూలై కాదు, అసలు జూన్ జూలై కూడా మళ్ళీ మాన్సూన్, ఆగస్ట్ కూడా కాదు, మాక్సిమం నవంబర్లోనే అవుతుంది. అక్టోబర్-నవంబర్లోనే పెట్టుకుందాం ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ వర్షాలకు కూడా మేము రప్చర్ అనేది ఫేస్ చేయాలనుకోవట్లేదు. వర్షం కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. మాక్సిమం షార్ట్ రైడ్సే ప్లాన్ చేస్తాం. అంటే ఇంత 1000 పైన కిలోమీటర్ కాకుండా ఏదన్నా కొంచెం 1000 లోపలనే ప్లాన్ చేస్తాం. చూద్దాం. ఇంకా అన్కండిషనల్ టైంలో కూడా మేము చేయాలి అంటే కనుక కష్టం. ఎందుకంటే ఎవరికైనా కష్టం. ముందు మేము సేఫ్గా ఉండాలి కదా, ఎవరైనా సరే. ఫస్ట్ మేము మా లైఫ్స్ ఇంపార్టెంట్ వస్తుంది కదా. ఫస్ట్ కంటెంట్ అనేది మేము ఎలాగైనా క్రియేట్ చేయగలం. ఫర్దర్గా వేరే చిన్న రైడ్స్ చేసినా సరే చేయగలం. సో చిన్న సెట్ బ్యాక్ ఏంటంటే అదొకటే, అయోధ్య వెళ్ళలేకపోతున్నాం. అదొక బాధ అనేది అలా ఉండిపోయింది. అదొకటే. ఎందుకంటే మేము ప్లాన్ చేసింది ఫస్ట్ మనం వెళ్ళడం అయోధ్య అనుకున్నాము. కాకపోతే అది ఇంకా. అండ్ ఇంకోటి, విత్ ఆల్ యువర్ సపోర్ట్ మంచి బైక్స్. సో ఈ బైక్స్ సపోర్ట్ చేయట్లేదు మాకు ఇంకా. నేను 100 మించి 100 లోపే నా స్పీడ్ అవ్వట్లేదు దీంతో. నాకు నిజంగా అవ్వట్లేదు, అరిచేస్తుంది బండి. సో దీంతో అవ్వట్లేదు. అండ్ విత్ ఆల్ యువర్ సపోర్ట్ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ కొట్టి మాకు సపోర్ట్ చేస్తే కనుక ఫర్దర్గా మేము ఇంకా బైక్స్ కూడా అప్గ్రేడ్ చేసుకొని
లాంగ్ ట్రిప్స్ అనేది ప్లాన్ చేసుకుంటాము. అది సమ్మర్ అయినా సరే ప్రాబ్లం లేదు. తర్వాత అవును బైక్ సపోర్ట్ చేస్తే, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళగలం కాబట్టి కొంచెం టైం అనేది కవర్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. కొంచెం సపోర్ట్ చేయండి మాకు, అండ్ మీ సపోర్టే మాకు ఎనర్జీ అనమాట యాక్చువల్గా. అండ్ బై ఫార్ ఇప్పుడు ఇక్కడ వరకు ఇంకా అది ఎట్లా అయోధ్య మేము స్కిప్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ నుండి డైరెక్ట్ వారణాసి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ఉంటున్న ప్లేస్ ఏంటి? ఇది కట్నీ ప్లేస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్లేస్ పేరు కట్నీ. సో ఇక్కడ నుండి అరౌండ్ 400 కిలోమీటర్స్ ఉంది కదా. ఏముంది వారణాసి అరౌండ్ 2-3 అవుతుంది మేము వెళ్ళేటప్పటికి వారణాసి కూడా. సో అక్కడ రూమ్ తీసుకొని ఒక 1 అవర్ అట్లాగా రెస్ట్ తీసుకుంటాము. 5 o'clock నుంచి మళ్ళీ మేము వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాము. అక్కడ గంగా స్టార్ట్ చేస్తాము. సో లోకల్ ఫాస్ట్ ఫుడ్స్ ఏమున్నాయి ఏంటి అనేది అదొకటి స్ట్రీట్ ఫుడ్. దాని తర్వాత హారతి ఒకటి, తర్వాత దర్శనం వీలైతే రాత్రి వరకు అసలు టైమింగ్స్ ఏంటి కనుక్కొని దాన్ని బట్టి దర్శనం కూడా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మెయిన్ హారతి అనేది ప్లాన్ చేసుకుంటున్నాము. దర్శనం అనేది రేపు మార్నింగ్ అనేది చేసుకోవచ్చు, మనం ఎర్లీ అవర్స్లో చేసుకోవచ్చు. రైట్. సో మెయిన్ గంగా హారతి అయితే మిస్ అవ్వకూడదు. అది మన మెయిన్ టార్గెట్. ఈరోజు ఏం వచ్చినా కానీ ఫుల్ అంటే మేము ఇంకా పడుకొని మొత్తం అంతా మళ్ళీ ఇప్పుడు ప్రాపర్ రెస్ట్ దొరికింది కాబట్టి ఇప్పుడు అంతా బాడీ అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు బాడీ అంతా సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు నవ్ వీ కెన్ గో. ఇప్పుడు కొంచెం వేడి కూడా కొంచెం అలవాటు అయిపోయింది. మరీ నిన్నట్లాగా లేదు ఇక్కడ, బట్ పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా టిఫిన్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఇక్కడే కట్నీలోనే. చిన్నగా ఏదో ఒకటి స్టార్ట్ తినేసేసి ఇంకా మ్యాక్సిమం కొట్టేస్తాం. 2 hours 3 hours అయితే ఈజీ కొడుతున్నాం మేము. 200 kilometers జనరల్గా అయిపోతుంది మాది, ప్రాబ్లం లేకుండా. పైన 150 kilometers అనేది కొంచెం జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది అంతే. అది ఇంకా మినిమల్ బ్రేక్స్ తీసుకుంటాం, ఓన్లీ వాటర్ బ్రేక్స్ తీసుకొని జస్ట్ హైడ్రేట్ అయిపోయి విల్ మూవ్ ఫార్వర్డ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. సో తర్వాత బ్రేక్ఫాస్ట్ స్పాట్ దగ్గర కలుద్దాం, లేకపోతే ఇంకెక్కడన్నా కలుద్దాం. గోప్రోలో కలుద్దాం లేదండి. సో మనం రేవా 2 hours, అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 4 hours అయితే మనకి వారణాసి టైం పడుతుంది. 200 kilometers చేంజ్ ఉంది అది. ఈరోజు అయితే మాత్రం మనకి ఒక 6 hours జర్నీ ఉంది. ఈవినింగ్ 4 అయితే అవ్వచ్చు. కొండలు చూసారా ఎలా ఉన్నాయో, పైన మళ్ళీ చెట్లు భలే వచ్చినాయి, స్ట్రైట్గా ఉంది. చాలా దూరం నుంచి ఆల్మోస్ట్ 2 kilometers నుంచి కొండ కంటిన్యూ అవుతూనే ఉంది. మనమైతే ఆల్మోస్ట్ 90 kilometers డిస్టెన్స్లో అయితే ఉన్నాము రివాకి. ఇంకొక 1.5 hour అంతే, 11:30 కల్లా మనము రివా అయితే రీచ్ అయిపోతాము. అక్కడ కాసేపు ఒక 15 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాము 12 o'clock లోపు. అక్కడ నుంచి ఒక 4 hours అయితే పడుతుంది డెఫినెట్గా. సో నేను నైట్ అయితే మంచిగా స్లీప్ నాకైతే చాలా బాగా పడుకున్నాను. నేనైతే 9:30 quarter to 12 కల్లా పడుకున్నాము. ఇంకా 6:30 కల్లా మెలకు వచ్చేసింది, స్లీప్ పడింది అనమాట. మాకైతే ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము, అరౌండ్ 1400 అయితే పడింది. యాక్చువల్గా అయోధ్యలో తీసుకున్నాం ఫస్ట్ రూము. బట్ ఏం జరిగిందంటే మేము అయోధ్య ప్లాన్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాము ట్రిప్గా అటువైపు. ఎందుకంటే కొంచెం మాకు టైం అనేది సరిగ్గా లేక నిన్న మధ్యాహ్నం బాగా లేట్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది టైం అంతా కూడా సరిగ్గా చేయలేక డ్రైవింగ్. సో అక్కడ రూమ్ క్యాన్సిల్ చేసేస్తే అతను 750 rupees అంత రిఫండ్ చేశాడు. అమౌంట్ అలాగే ఉంది కదా అని చెప్పి ఇంకా జర్నీ చేయలేక ఆగిపోయి మనం కట్నీలో తీసుకున్నాం అనమాట రూమ్. 1400-1500 పడింది. కూడా వాళ్ళదేమి ఇంకా స్నానాలే బాణాలు వాటి మీదే, ఇంకా ఆ బట్టల మీదే పడుకుని పోయాం. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. మేమైతే మాత్రం రూమ్ తీసేసుకుని ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చాము ఆల్రెడీ. అండ్ ఇప్పుడే గంగా హారతికి వెళ్దామని చెప్పి బయటకు వచ్చాము. ఆటో మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఇక్కడి నుంచి ఒక 10 minutes అంతే, హార్డ్లీ 1.8 kilometers ఉంది. లెట్స్ సీ ఎంత చూద్దాం ఎంతసేపు పడుతుంది ఏంటి అనేది. బ్యాగ్ అయితే తీసుకెళ్తాము, డ్రోన్ అవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి, మొత్తం కెమెరాస్ అన్నీ కూడా. టుక్ ఎక్కాము, అక్కడికి వెళ్తున్నాము గంగా హారతికి. ఎంత అయింది చెప్పలేదుగా, అర్థం కాదు. నేనేం మాట్లాడలేదు, హోటల్ మాట్లాడి పంపించాడు మమ్మల్ని. సో మమ్మల్ని అయితే ఆటో అతను ఇక్కడ దింపేసేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి ఒక చిన్న వాక్ ఉంది, ఒక 100 to 200 meters అయితే వాక్ ఉంది. సో
అక్కడికి వెళ్తున్నాము, నడుస్తున్నాము ముగ్గురము కూడా. అసలు మినిమం వచ్చినట్టు నడుస్తున్నారు. అంతా కూడా గంగాహారతి ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ అయితే ఉంది ఇక్కడ. ये नौका बहुत ही दुर्दिन अवस्था में कैद थे, तो श्री हनुमान जी महाराज लंका दहन करते समय सभी नौकरों को रावण की कैद से Don't forget to subscribe.